గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయంటున్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. బ్రిడ్జ్ పనులను ఇవాళ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పరిశీలిస్తామన్నారు. ఓ పక్క బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే అది చూసి తట్టుకోలేక వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎవరు డమ్మీలో ఎవరు డైనమైట్లో రానున్న రోజుల్లో తెలుస్తుందని అంబటి రాంబాబు లాంటి నేతల కమెంట్లకు స్పందించి టైం వేస్ట్ అంటూ కౌంట్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. మా ప్రతినిధి మణికుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. బ్రిడ్జ్ పనులు కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా పరిశీలించారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే మాధవి ఉన్నారు, మాట్లాడతారు. మేడం, ఎంతవరకు వచ్చి మేడం పనులు ఎట్లా జరుగుతుంది? పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఈరోజు క్వాలిటీ చెక్ కోసం ఏ పిల్లర్స్ ఎంతవరకు వేసుకున్నారు అని చెప్పి ఒక చెక్ చేయడం కోసం అందరం రావడం జరిగింది. అయితే ఈస్ట్ వైపు మనకి ఆల్రెడీ డిస్ట్రక్షన్ అంతా చేసి పిల్లర్స్ వేసుకుంటున్న పరిస్థితుల్లో వర్క్ అనేది అటువైపు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇటువైపు మేము ఒకసారి ఇక్కడంతా కూడా పర్యటించి షాపుల వాళ్ళతో మాట్లాడినప్పుడు కాస్త ఇంకొంచెం సమయం ఉంటే బాగుంటుంది, వ్యాపారం జరుగుతున్న ప్లేస్ కాబట్టి మాకు కాస్త సమయం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. కాబట్టి ముందు అటువైపు ఏదైతే మనకి క్లియరెన్స్ వచ్చినాయో అవన్నీ కూడా స్ట్రక్చర్స్ తీసేసుకొని ముందు అటు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ కూడా అంతా కూడా వీళ్ళకి ఒక 5-6 షాపులు వాళ్ళు మాకు ప్రత్యామ్నాయం చూపించమని కోరుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మన 2 రోజుల్లో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరూ అనుకుంటున్నట్టుగా ఇక్కడ షాపుల్ని కూల్చేసి అటు షాపుల్ని కూల్చేసి పూర్తిగా అన్ని డిస్మాంటిల్ చేసి వర్క్ స్టార్ట్ అనేది జరగదు. ఎక్కడైనా కూడా ఫేజ్డ్గా జరుగుతుంది. ఇక్కడ ఇలాగ వర్క్ చేపట్టడానికి ఏకైక కారణం ఏంటంటే మేజర్గా ఇక్కడ వ్యాపారస్తుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఈ స్టైల్ ఆఫ్ వర్క్ని తీసుకోవడం జరిగింది. మరి ముందుగా ఇక్కడ బాక్స్ రూపంలో ఇంటర్నల్గా మనకి బాక్స్ స్ట్రక్చర్ ఉంటే అండర్లయింగ్ పాసులాగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు కూడా అప్పుడే రీడిజైన్ చేసుకొని అట్లా కూడా మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తున్నాము, ఒక మోనోపోలిక్ ఆలోచనతో ఈ ఆర్ఓబీని చేపడుతున్నాము అనే ఒక దుష్ప్రచారం ఏదైతే జరుగుతుందో అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. అంటే ప్రధానంగా మీరేమో ఇక్కడ వర్క్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరిగే విధంగా ఒక చర్యలు చేపడుతుంది కూటమి ప్రభుత్వం. కానీ వైసీపీ మాత్రం ఇక్కడ ప్రధానంగా శంకర్ విలాస్ కేంద్రంగా కేంద్ర మంత్రి మీద కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్యే మీద కానీ విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేలంతా కూడా పూర్తిగా డమ్మీలంటూ కూడా అంబటి రాంబాబు మొన్న మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం అని అంటే మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఒక 2 గంటల్లో సినిమా మొత్తం చూపించినట్టుగా ఒక 5 నిమిషాల్లో అభివృద్ధి కార్యక్రమం అనేది జరగదు. ప్రతిదానికి కూడా అనేక డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా ఉన్న ఇలాంటి వర్క్స్కి ఒకదాని తర్వాత ఒకటి క్లియరెన్స్ రావడం కానివ్వండి, లేదనంటే ఎక్కడైనా బాటిల్ నెక్స్ ఉంటే కంప్లీట్గా ప్రతిదీ అధికారులతో కూడుకున్నది, వాళ్ళ సంతకాలు వాళ్ళ క్లియరెన్స్ రావాల్సిన పరిస్థితి ఉన్న క్రమంలో ఒక 6-7 డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ఆర్ఓబీ కింద ఉన్నప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర అన్ని ఫైల్స్ క్లియర్ అయిపోయి ఒక వర్క్ జరగాలి అంటే కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్ని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 2.5 సంవత్సరాలు పడుతుంది అని ఏ రోజైతే శంకుస్థాపన చేశామో ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు అదే విధంగా మరి ఆ 2.5 సంవత్సరాలని మనం గనక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ రోజు జరుగుతున్న వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టే. అప్పటికి ఎందరో దీన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి జేఏసీలుగా ఫామ్ అయ్యి మాకేదో న్యాయం జరగట్లేదని, లేదంటే కొంతమంది మభ్యపెట్టి, లేదంటే ఇది ఫ్లైఓవర్ లాగా ఎందుకు వేసుకోవట్లేదని ఇలా రకరకాలుగా దాన్ని డైవర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పనులు అనేది ఎక్కడ ఆగకుండా జరిగిపోతూ ఉన్నాయి. మీరు ఒకసారి అటువైపు వెళ్ళి చూస్తే ఎంత వర్క్ జరుగుతుంది, ఏ స్టైల్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, ఎంత క్వాలిటీతో వర్క్ జరుగుతుందో మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి మనం సినిమాటిక్గా జరగాలి అని అంటే మాత్రం అభివృద్ధి అనేది అలా జరగదు. ఇక మీరు అన్నట్టుగా డమ్మీలు వగేరా ఇవన్నీ మాట్లాడాలి అని అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, డమ్మీలా డైనమైట్లా అనేది రానున్న రోజుల్లో అందరికీ తెలుస్తుంది. ఇప్పటికే మా యొక్క పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటేనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాము. ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈరోజు ఒక సంక్షేమాన్ని వదలకుండా ఇస్తూ ఉన్నాము. ఎంతో భారంగా సంక్షేమం ఉంటున్నప్పటికీ కూడా మనం అది ఎక్కడ విస్మరించకుండా, దాంట్లో ఎక్కడ జిమ్మిక్కులు చేయకుండా, అంటే మీరు కనుక
గత 5 ఏళ్లలో ఏదైతే చేశారో 200 రూపాయలు కేవలం 200 సంవత్సరానికి పెంచుకుంటూ వచ్చి భారీగా పెన్షన్లు ఇచ్చామని చెప్పి ఏదైతే మాట్లాడుకున్నారో, మరి మేము అమ్మఒడి వేసి ఎక్కడైతే చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని పాలసీని చేపట్టామని చెప్పుకున్నారో అంతకు ధీటుగా ఈరోజు పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, లేదంటే ఏ సూపర్ 6 కార్యక్రమం అయినా మీరు తీసుకోండి, ప్రజలకి అది అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో భారం పడుతుంది. అయినప్పటికీ కూడా దాంట్లో ఎక్కడ డీవియేషన్ లేకుండా మీరు స్వార్థపూరితంగా కేవలం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి పెన్షన్లు ఎత్తేసిన పరిస్థితుల్లో కూడా లేదంటే కరెంటు బిల్లుల నెపం చూపించి మీరు అర్హులైన వాళ్ళకు కూడా మీరు పెన్షన్లు తీసేసిన పరిస్థితిలో కూడా ఈరోజు మళ్ళీ మేము అన్నీ దాన్ని క్లియర్గా ఒక సమీక్ష చేసుకొని అర్హులైన అందరికీ కూడా ఫేజ్డ్ మేనర్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇలాగా ఎక్కడ 6 సూపర్ 6 కార్యక్రమాలను ఎక్కడ విస్మరించకుండా, సంక్షేమాన్ని ప్రజలకు ఎక్కడ విస్మరించకుండా, అభివృద్ధి పదంలో ఏమాత్రం రాజీ పడకుండా, ఇటు గంజాయి నిర్మూలన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మీరు ఏ అంశం పట్టుకుంటే ఆ అంశానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రం పరిగెడుతున్న పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఏం జరగట్లేదు, మీరు డమ్మీలుగా ఉన్నారు అని అంటే ఇది కేవలం వాళ్ళు కళ్ళు మూసుకున్న కబోదులుగా నేను ఇది మొత్తంగా శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి పనులన్నీ కూడా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి. వైసీపీ చేసేటువంటి విమర్శలు కావచ్చు, లేదంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి నేతలు చేసే విమర్శలు కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి దాని మీద ఖచ్చితంగా పోరాడి ప్రశ్నించి వాటిని ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా తాను పనిచేస్తాను, ఎవరైనా విమర్శలు చేసినా పట్టించుకునే పని లేదు, అవసరం లేదని చెప్పి ఎమ్మెల్యే మాధవి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వలితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.